హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఈ పిక్ అయితే లాస్ట్ వీడియోలో మేము చేసిన మేకప్ అండి, రిసెప్షన్ మేకప్ అన్నమాట. తనకైతే మేము మ్యారేజ్ నెక్స్ట్ రిసెప్షన్ కూడా మేమే చేసాము. సో దానికోసం మేము నెల్లూరుకు వచ్చామండి. ఇప్పుడు ఈ మేకప్ చేసేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది అనమాట. మొత్తం నెల్లూరు నుంచి మాకు సంఘం వెళ్ళాలన్నమాట. సో 1 అవర్ అనమాట. సో దాని నుంచి రిటర్న్ వచ్చేసరికి బాగా స్ట్రెయిన్ అయిపోయామండి. అసలు చాలా స్ట్రెయిన్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట, 3కి వెళ్ళాము. ఇప్పుడు నైట్ 11 అయిపోయింది. సో లంచ్ కూడా అక్కడే, డిన్నర్ కూడా అక్కడే చేసేసి వచ్చేసామన్నమాట. ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం బాగా డల్ అయిపోయామండి. సో అందుకే ఈ నైట్ మేము నెల్లూరులోనే, నేను నా ఫ్రెండ్ నెల్లూరులోనే స్టే చేసి ఆ తర్వాత నెక్స్ట్ రేపు షాపింగ్ అయితే చేయాలనుకుంటున్నాము. సో ఆ షాపింగ్ డీటెయిల్స్ మీకు వీలుంటే చెప్తానండి, లేదంటే తర్వాత వీడియోస్లో నెల్లూరు షాపింగ్ గురించి మీకు చెప్తాను. సో వాళ్ళైతే మాకు గిఫ్ట్ ప్యాకింగ్లు కూడా ఇచ్చారు. మేకప్కి వెళ్ళిన దగ్గర కొంతమంది గిఫ్ట్ ప్యాకింగ్లు ఇస్తారండి, కానీ వాళ్ళు ఏదో ప్రేమగా ఇస్తారు, కానీ మాకు బరువే అవుతుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి, సో నా ఫ్రెండ్ ఉంది కాబట్టి బొమ్మిడాల చేపల పులుసు. ఈ మధ్యకాలంలో నేను నెల్లూరులో బొమ్మిడాల చేపల పులుసు చేస్తూనే ఉన్నాను. మీరు లాస్ట్ వీడియోస్ లో చూసినట్లయితే చాలా సార్లు చేశానండి. ఇంకా రైస్ కూడా నేను నానబెట్టేసాను. ఇంకా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది మా హస్బెండ్ ఉండే రూమ్ అన్నమాట. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు, మిక్సీలు ఉండవు, ఫ్రిడ్జ్ ఉండదు, ఇంకా గ్యాస్ స్టవ్ ఉండదు. ఏదో చిన్న చిన్న స్టవ్ల మీద, చిన్న పొయ్యి మీద అలా చేసేస్తుంటానండి. సో మిక్సీ బదులు ఇలా అనమాట. మా ఫ్రెండ్ అయితే నాకు అన్ని కట్ చేసేస్తుంది, వెజిటబుల్స్ అన్ని కూడా. సో నేనేంటంటే వంటకు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు అయితే బొమ్మిడాల చేపల పులుసు సూపర్ గా ఉంటుందండి. టేస్ట్ మనం ఎలా చేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అల్లం, చిన్నుల్లిపాయ ఓన్లీ అవి మాత్రమే నేను దంచి వేసాను అనమాట. మామిడికాయతో సూపర్ గా చేశానండి. సో మీకు దీని డీటెయిల్స్ అన్ని కావాలంటే ప్రీవియస్ వీడియోస్ లో ఇది ఎలా చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను డీటెయిల్ గా చెప్పాను అనమాట. చూసారు కదండి, మంచిగా సట్టె నిండా నేను కూర చేశాను అనమాట. సో ఇది మాకు ఎక్కువైపోయింది, ఎందుకంటే నేను, మా ఫ్రెండ్, మా హస్బెండ్ ముగ్గురికి కలిపి ఇంత ఎక్కువ కూర చేశాము. సో ఆకలేస్తుందండి, ఇంకా షాపింగ్ వెళ్ళాలి. ఒకేసారి షాపింగ్కి వెళ్దామని చెప్పి మేము 12కే లంచ్ చేసేసామన్నమాట. దీంట్లో అయితే ఆనియన్ తింటారంటండి మా ఫ్రెండ్ వాళ్ళు. సో తనైతే ఆనియన్ తీసుకొని తినింది. నాకైతే చికెన్ లోనే ఆనియన్ తింటానండి, ఫిష్ లో మాత్రం తిన్నమాట. సో కూర మాత్రం సూపర్ గా ఉందండి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, మంచి ఎండలో బయలుదేరుతున్నాం తినేసి. నెక్స్ట్ ఇదే రోజు నైట్ మేము ఒంగోలు కూడా రిటర్న్ అవుతున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ కి వెళ్ళామండి. చాలా రీజనబుల్ గా, పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట. అక్కడే శారీస్, డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు తీసుకున్నాము. ఇంకా విశాల్ మార్ట్ కూడా ఉంటుందండి నెల్లూరులో, అక్కడ కూడా రీజనబుల్ గా ఉంటాయి. టాప్స్ అవి చాలా బాగుంటాయి అనమాట. సో వీలుంటే మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా కుదిరితే మాత్రం దాని గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాస్ట్ అది ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుందని. సో నెక్స్ట్ ట్రైన్ లో అయితే మేము రిటర్న్ అయిపోయామండి. ఆ చేపల పులుసు మళ్ళీ వచ్చిన తర్వాత బాగా లాగిచ్చేసి సూపర్ గా ఉందని తినేసి మొత్తం తృప్తిగా తిన్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే మేము నైట్ దిగేసరికి 10:30 అయిపోయింది అనమాట. మా అమ్మ మేకప్ సామాన్ అన్ని తీసుకుని బయలుదేరిపోయామండి. మేము టికెట్ అయితే బుక్ చేసుకోలేదు, చాలాసేపు ఇలా నిలబడే ఉన్నామండి. కొంతసేపు మాత్రం ఎవరో కొంచెం కూర్చోమని ప్లేస్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ రోజు అండి చికెన్ అండ్ రాగి సంగటి, అసలు నా ఫేవరెట్ అనమాట రాగి సంగటి అంటే. సో ఇలా రాగి సంగటి, చికెన్ ఏదైనా స్పెషల్ చేసినప్పుడు మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య అందరం కలిసి కూర్చొని తింటాం అనమాట. సో చాలా బాగుంటుందండి అందరు కలిసి కూర్చొని తింటే. మా అమ్మ గాని మా అత్తయ్య గాని ఇలా వడ్డిస్తుంటారు. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. మళ్ళీ దాంట్లో వేయించుకుంటావు, మధ్యలోకేమో సపరేట్ చేసుకోవు. అయ్యా నాకేయద్దు, నేను వేసుకుంటాను. నాకేయద్దు, నేను పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వేసుకుంటాను. మీరు వేసుకోండి, నేను వేసుకుంటాను. నాన్నకేసావా? పచ్చడి కూడా అయినా నాన్న కొంచెం వేయి, అత్త కొంచెం వేయి. వద్దులేమ్మా.
మా ఫోటోలు తీసేద్దాం. ఇక్కడ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇవన్నీ చూసారు కదా, రకరకాల రంగుల్లో ఉన్న వెజిటబుల్స్ అన్నమాట. సో ఇవి ఏం వెజిటబుల్స్ అంటారా? ఇవి మాత్రం మీరు ఆశ్చర్యపోతారండి. ఇవి టొమాటోస్ అన్నమాట. రకరకాల టొమాటోస్ అండి. అసలు ఇన్ని రకాల టొమాటోస్ ఉన్నాయని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇది మా వదిన వాళ్ళ గార్డెన్ లో నేను చూసినవండి. అసలు ఇవన్నీ కూడా టొమాటోస్ అంట. ఒకసారి మీరే వినండి. ఇవన్నీ టమాటాలేనా? టమాటా డ్రాప్స్ టమాటా ఈ వంకాయ మంచమే పెట్టుకోవే. ఇది వంకాయ టమాటా. మంచమే పెట్టుకో. ఇది డ్రాప్స్ ఎల్లో కలర్ టమాటా. ఎల్లో కలర్ టమాటా. అన్ని పెడుతుంది పెట్టు తర్వాత లేకపోతే కట్ చేస్తుంది. లహా వాడు జై కాయలన్నీ వస్తుంది. ఇదిగో ఈ ఒక రకం టమాటా అవి కూడా తీయి. ఏంటి ఇలా వస్తాయి, ఇలా పొడవుగా. ఇది చిన్న టమాటాలు ఇంతే ఎల్లో వీటన్నిట్లో ఏది టేస్ట్ ఉండేది? అన్ని బాగుంటాయి. ఇవి బాగుంటాయి. నేను అన్ని తింటా, బాగానే ఉంటాయి. ఇవి రెండు బాగుంటాయి. ఇవేమో పుల్లగా ఉంటాయి. ఇవి అంటే టమాటాలు ఇన్ని రకాలు ఉన్నాయని నాకు అసలు ఈ తెలియదు. పుల్లగా ఉంటాయి ఈ టమాటాలు. నార్మల్ టమాటా అది. నాటుతారు. నిన్న నేను ఈ మధ్య ఎక్కువ ఇవి వేరేగా పెట్టు. ఫోటో తీస్తా. మేము వీడియో చేస్తాం. ఇది డ్రాప్స్ టమాటా, ఇది వంకాయ టమాటా, ఇది నాటు టమాటా, ఇది అది గుత్తి టమాటా. ఇది గుత్తి టమాటానా? ఏ రకంగా గుత్తి అమ్మ ఇది? వచ్చేది గుర్తుంటాం. ఇది ఇది అది కూడా అంతే, అదొక రకం టమాటా పేర్లు. పేరుకుంటా టమాటా. టమాటాలు తీసుకుంటా. ఈరోజు మార్నింగ్ అయితే రథసప్తమి అండి, ఫెస్టివల్ అన్నమాట. సో అందుకే టెంపుల్ కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్తే గానీ టెంపుల్ రాదనమాట. సో అందుకే మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా చాలా దూరం వాకింగ్ చేసినట్టు ఒక 2 కిలోమీటర్స్ దాకా నడిచాము. చాలా దూరం ఉంది. సో ఇంకా నాతో పాటు మా అన్నయ్య వాళ్ళ పాప అక్షయ కూడా ఉందన్నమాట. ఇంకా మా అత్తయ్య, నేను, మా అక్షయ ముగ్గురం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ నగరంలో ఈ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అండి. శివాలయము, అమ్మవారి టెంపుల్, ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని కలిపి ఉంటాయి అనమాట. ఇక్కడున్న మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ ని బాగా నమ్ముతారనమాట. ఏదైనా కానీ బాగా జరుగుతాయి, మంచిగా ఉంటుంది అని వాళ్ళ నమ్మకం అనమాట. పూజలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ, అమ్మవారి భజనలు ఉన్నా కానీ చాలా బాగా చేస్తారండి. అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సో చాలా ఫేమస్ అనమాట మా నగరంలో. ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తెలుసు కదా మీకు, కాము. వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా హెన్నా పెట్టించుకున్నారు. సో ఇక్కడ ఒక వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్ సిగ్గుపడుతుంది. కాము పంతులమ్మ లాగుంది నిజంగా. ఎవరో వీళ్ళు కాదు, ఏంటి వీళ్ళుంటారు చూడు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు చూడు. నా కాదు ముందు మీది అమ్మా, నాకు వీడియో తీస్తున్నావా ఏంటి? వీడియోనే కనిపించడానికి ఎవరు ఈరోజు చాలా చాలా హ్యాపీ డే అని చెప్పాలండి. ఎందుకంటే హెన్నా పెడుచుకున్న తర్వాత మా ఫ్రెండ్ నైట్ నాతోనే స్టే చేసేసింది అనమాట. నైట్ అంతా మేమిద్దరం మాట్లాడుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, ఇలా కింద బెడ్ వేసుకుని ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకుంటా నిద్రపోయామండి. ఒంగోలు ఉండి కూడా నా ఫ్రెండ్ నాతో స్పెండ్ చేసింది అనమాట. నిజంగా హ్యాపీ డే అని చెప్పాలి నాకు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే తను ఇంటికి వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బెడ్ అనమాట. దీనికైతే చాలా చరిత్రే ఉందండి. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పెళ్లి కాకముందు తను తీసుకున్న ఫస్ట్ బెడ్ అనమాట. అందుకే నాకు చాలా ఇష్టము. మా అత్తయ్య వాళ్ళకి మా ఇంట్లో ఉన్న పెద్ద బెడ్ ఇచ్చేసాను. సో దీన్నేమో మా పిన్ని వాళ్ళకి పంపిస్తున్నాను. నాకు ఎవరికి ఇవ్వడం ఇష్టం లేదంటే అదొక మెమరీగా ఉంచుకోవాలని. కానీ మనకేమో ప్లేస్ ఉండదు కదా. సో మా మావయ్య చేత విలేజ్ అనమాట మా పిన్ని ఉండేది. అక్కడ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు, ఎప్పుడైనా ఆ బెడ్ మీద పనుకోవచ్చు అని
అని చెప్పేసి నేను మా పిన్నికి ఇచ్చానండి ఆ బెడ్ ని. చూసారు కదా, చాలా ఓల్డ్ మోడల్. అప్పట్లోనే మా హస్బెండ్ తీసుకున్నారు. చాలా తక్కువ మందికే బెడ్ ఉండేదన్నమాట ఆ రోజుల్లో మా చిన్నప్పుడు. సో తను తీసుకున్నారనమాట. నెక్స్ట్ అయితే మాత్రం మంచిగా చూడండి, ఎన్ని వేసిన పప్పు, గ్రౌండ్ నట్స్ వేయిస్తున్నాను. ఇన్ని వేసిన పప్పు ఎందుకు వేయిస్తున్నాను, ఇంకా మా ఇంట్లో అంతమంది ఉన్నారా అంటే కాదండి, ఇది మా పిల్లల కోసం అనమాట. 2 బాండీలు కలిపి వేయిస్తున్నాను కదా. సో రేపు నేను మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. ఆ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి.